హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికాగో డౌన్ టౌన్ బీచ్కి అయితే వచ్చామండి. ఇప్పుడు మనం వంతెన మీద, మొన్న వీడియోలో వంతెన మీద అయితే ఆగిపోయింది కదా, ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళి బీచ్లోకి వెళ్ళి బీచ్ అట్లాగే ఎయిర్ షో అయ్యి చూద్దాం అనుకున్నాం కదా. రండి చూసేద్దామా, రండి. చూడండి ఎంత రష్గా ఉందో. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తామన్నారు. చూడండి, ఆవిడ సెల్ ఎక్కడ పెట్టింది చూసారా, బన్నీర్లో కూడా పెట్టేసిందండి ఆవిడ. అట్లాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మనం ఇప్పుడు బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చాలా చాలా అయితే బాగుంటుందండి. అట్లాగే ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. రండి వచ్చేయండి, బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, రండి. వెల్కమ్ టు చికాగో బీచ్. మనం బీచ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. రండి సార్ చూసేద్దాం. చూడండి, అక్కడ డబ్బాల్లా అట్లా కనపడుతున్నాయి కదా, ఏంటనుకుంటున్నారు? చెత్త ఎవడో కింద పడడానికి లేదండి ఇక్కడ. ఈ అమెరికా డబ్బాల్లో ఇవ్వాల్సింది. చూడండి, అది టెంట్లు అవి ఏంటనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, కొంచెం వేసుకున్న టెంట్లు అండి అవి. చూడండి, అక్కడ కుర్చీలు అవి తెచ్చుకున్న టెంట్లు వేసుకొని, అట్లాగే ఇక్కడ గ్యాస్ స్టవ్లు కూడా తెచ్చుకుని ఇక్కడ చికెన్ అవి కాల్చుకొని కూడా తింటా చూస్తున్నారు. చూడండి, ఇవ్వండి బాక్సులు, అందులో కూల్ డ్రింక్స్. ఇక్కడ వచ్చి ఎయిర్ షో జరుగుతుందండి. నిన్న స్టార్ట్ అయిందట. అయితే మేము ఈ రోజు అయితే వచ్చామండి. ఇంకా 2 రోజులు అయితే ఉంటుందండి ఎయిర్ షో. చూసేద్దాం రండి. అట్లాగే ఇక్కడ చికాగోలో వచ్చి 2-3 బీచ్లు అయితే ఉన్నాయండి. ఈ బీచ్ పేరు వచ్చి నార్త్ అవెన్యూ బీచ్ అంట. ఈ బీచ్లో అయితే చాలా చాలా బాగుంటుంది. మొత్తం మీకు నేను బీచ్ అంతా తిరిగి అయితే చూపిస్తాను, వచ్చేయండి. Flying career with American Airlines, where she went from flying everything
చూడండి ఆ ఎయిర్ షో విమానాలు వచ్చేటప్పుడు మాత్రం వస్తుందండి సౌండ్. అబ్బాబ్బాబ్బా చాలా సౌండ్ వస్తుందండి చూడండి. చూడండి ఇదే బీచ్ వాటర్ కలర్ చూడండి ఎంత బాగుందో. మీకు ఒకటి చెప్తే మర్చిపోయాను, ఇక్కడ వాటర్ ఉప్పగా అయితే ఉండదంట. నేనైతే చూడలేదు, ముందు తెలియలేదు నాకు. చూడండి ఇక్కడ వంటలు కూడా ఇక్కడే చేసుకుంటున్నారండి. ఉదయాన్నే వచ్చి ఇక్కడ వంటలు అయ్యి ఇక్కడే చేసుకుని ఎయిర్ షో చూస్తున్నారు అనమాట ఇక్కడ అందరూ కూడా. చూడండి ఇప్పుడు వచ్చినట్టుంది, సామాన్ అంతా ఈడ్చుకుంటూ వెళ్తుంది ఎక్కడికి ఖాళీ ఉందని. చూడండి అక్కడ టేబుల్ మీద సామాను అమ్ముతాను కొనుక్కున్నారండి వాళ్ళ జనానికి అందరికీ అలా పెట్టారు. ఈ లైన్ ఏంటి అనుకుంటున్నారా, ఇక్కడ బీప్ అంటే ఒడ్డు మాసం అమ్ముతున్నారు, వాళ్ళ కోసం ఇక్కడ లైన్లో నిల్చున్నారు. మీకు విషయం తెలుసా, ఏ షాప్ కూడా అయినా మళ్ళీ మీద పోరండి, లైన్లో నిలబడతారు ఇక్కడ. చూడండి మనం ఇందాక వంతుని మించి అయితే ఇటు సైడ్ వచ్చాం కదా, ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్తున్నాను. దేని గురించి అంటే రెస్ట్ రూమ్ అటే ఉంది, ఒక్కటే ఉంది అక్కడ.
అలా రెస్ట్ రూమ్కి వెళ్ళి అటు సైడ్ కూడా ఒకసారి మీకు లొకేషన్ అయితే చూపిందాను. రండి వచ్చేయండి. చూడండి, మనకైతే బజ్జీల బండి ఉంటుంది కదా, అట్లాగే ఇది ఒక బజ్జీల బండి అనమాట. అట్లాగే ఐస్ బండి అండి, ఇందా చూసాం కదా. చూడండి, మనం పిడత కింద పప్పు అంటాం కదా, అట్లాంటి బండి అండి ఇది. అమెరికాలో కూడా ఇట్లాంటివి ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి పీస్ మిఠాయిలు అమ్ముతారు కదా, పీస్ మిఠాయి అనమాట అది. సౌండ్ ఆ సౌండ్కి ఇంకా వెనక్కి చూస్తున్నాడు సౌండ్కి. చూడండి, ఇవిడ ఇక్కడ నుంచే సెల్ఫీ. చూడండి, ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందో చూసారు కదా, చాలా చాలా బాగుందండి వ్యూ. ఇంకోండి, ఇక్కడే ఉందండి రెస్ట్ రూమ్. మొత్తం బీచ్ అంతా ఇటు సైడ్ ఇక్కడ ఉందండి రెస్ట్ రూమ్. ఇదే చూడండి, బండి చూడండి, తోపుడు బండిలా ఉంటుంది. 4 చక్రాలు ఉంటాయి, అందులో వేసుకుని వస్తుంటారు. ఇక్కడ చూడండి, దాని నిండా సామాను అక్కడ కూర్చోటగా అందులో వేసుకుని లాక్కెళ్ళిపోతారు. చూడండి, అటు సైడ్ పెద్ద కోర్ట్ అయితే కనపడుతుంది. క్రికెట్ ఏదో ఆడతాను అనుకుంటాను, ఒకసారి చూసి వెళ్దాం రండి. ఇంకా ఏమీ మొదలవ్వలేదు. సరే, అటు సైడ్ వెళ్ళిపోతానండి. ఇక్కడ మ్యూజిక్ వినబడుతుంది ఏంటనుకుంటున్నారా? అక్కడ పక్కన మ్యూజిక్ స్టాల్ కూడా పెట్టారండి. అది మ్యూజిక్ అనమాట అది. సరే, అటు సైడ్ బీచ్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. చూడండి, ఆవిడ డ్రెస్ చూడండి. అక్కడ డ్రెస్లో కూడా పెద్ద ఉండదండి. ఒక జాన మొక్క ఉంది, ఇంత ఆవిడ వేసుకున్నది చూసారు కదా.
చూడండి, హైవే చూడండి, అటు సైడు 5 లైన్లు, ఇటు సైడు 5 లైన్లు. చూసారు కదా, ఇక్కడ ఇట్లా ఉంటాయండి. అట్లా ఉన్నా కూడా ట్రాఫిక్ చూడండి ఎలా ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి మనిషికి కారు ఉంటుందండి కంపల్సరీగా. అట్లాగే కారుకి మధ్యలో ఇంకో కారు వెళ్ళి ఖాళీ ఉంటుందండి. तो कम का ही पड़ता है. చూడండి జనాలు చూడండి, నన్ను అసలు కిందకు కూడా దిగనెత్తలేదు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎంత జనం ఉన్నారు చూడండి. బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. రండి మళ్ళీ చూసేద్దాం. Yeah, keep moving, guys. Another big. చూడండి, ఆవిడ మన తెలుగు ఆవిడ. చూడండి, కష్టపడి 7 షో చూస్తున్నారు కదా, చికెన్ ముక్క వెళ్తారు చూడండి. ఇక్కడ అమెరికన్స్ అయితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారండి. చూడండి, అట్లా ఇసుకలో పడుకొని 7 షో చూస్తున్నారు. చూసారు కదా వీడియో. అలాగే ఇంకా 7 షో ఇంకా ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ చూద్దాం. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.